అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అసలు రక్షాబంధన్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి, అసలు దాన్ని ఎలాగ జరుపుకోవాలి? మనకి నిజానికి రక్షాబంధనము, ఈ రక్షాబంధనం మనకి ప్రమాణం ఏమిటంటే మీకు అభయం మేము ఇస్తున్నామని చెప్పేటువంటి ఒక ప్రమాణమైన ఒక పండగగా ఉత్తర భారతదేశంలో విశేషంగా ఆచరించేటువంటి పండగ రాఖీ పూర్ణిమ. నిజానికి రాఖీ కడితేనే సోదరుడి యొక్క బాధ్యత కాదు, రాఖీ కట్టకపోయినా సోదరుడి యొక్క బాధ్యత ఉంటుంది. శ్రావణ అమావాస్య గురించి, దాని యొక్క విశిష్టత గురించి చెప్పండి గురుజీ. వరలక్ష్మి వ్రతంలో వరలక్ష్మీదేవిని ఆ రోజున ఇచ్చేస్తాం. అలాగే శ్రావణ మాసంలో మంగళగౌరి వ్రతాలు చేస్తారు, మాంగళ్య గౌరీదేవిని పూజించుకుంటారు. అమావాస్య నాడు పోలాల అమావాస్యగా చెప్పే దాంట్లో ఎవరిని పూజిస్తారంటే, అలా చెట్టుని పూజించటం వలన ఆ ఇంట్లో పిల్లలు, వంశము, భర్త ఆరోగ్యంతో వృద్ధి చెందుతారు. రక్షాబంధన్ వస్తుంది, దీనికి కూడా అంటే అన్నా చెల్లెళ్ళకి, అక్క తమ్ముళ్ళు మాత్రమే దీన్ని పండుగల సెలబ్రేట్ చేసుకోవాలా? అన్నా తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు కూడా ఈ మధ్య రాఖీలు కట్టుకుంటూ ఉన్నారు. అసలు రక్షాబంధన్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి, అసలు దాన్ని ఎలాగ జరుపుకోవాలి? రక్షాబంధనము అనేటువంటిది నిజానికి ఒక శాస్త్రీయ దృక్పథం కలిగినటువంటి ఒక పండగ. దీనికి మూలాలు మనకి 12-13 శతాబ్దాల నుంచి కనబడుతున్నాయి. వీటికి ఉత్తర భారతదేశంలో ఎక్కువగా కనపడేది. ఎందుకంటే అన్నా చెల్లెళ్ళు, ఇప్పుడు మనకి శాస్త్రం ఒక మాట చెప్తుంది, నేను పరాయి స్త్రీని చూస్తున్నాను, సే ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని చూస్తున్నాను అనుకుందాం. నేను ఎలా చూడాలట? ముందు నా కళ్ళు మీ కాళ్ళకి వెళ్ళాలి, ఆ కాళ్ళకి మెట్టులు ఉంటాయి, మీరు నాకు మాతృ సమానురాలు అవుతారు. అర్థమైందా? తర్వాత మీతో మాట్లాడాలి. చాలా సునిశ్చితం. సనాతన ధర్మాన్ని ఊరికినే నాగరికత అని, జీవన శైలి అని ఊరికినే చెప్పలా, దాని వెనకాల ఎంతో సైన్స్ ఉంది. నా సైకలాజికల్ ఇంబ్యాలెన్సెస్ని కంట్రోల్ చేసేటువంటిది సనాతన ధర్మం. మరి ఇందులో చెడ్డవాళ్ళు లేరా అంటే ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ ఇట్. ఎందుకంటే మంచి చెడులు అన్ని చోట్ల ఉంటారు, నాకు నా మంచి ఇంపార్టెంట్. నేను చెడుని హైలైట్ చేయడం కూడా ఇక్కడ లేను. నేను ఐఎమ్ హియర్ టు మెయింటైన్ ద పాజిటివ్ దట్ వాజ్ గివెన్ టు మీ. నాకు ఏ మంచి ఇచ్చారో అది నేను పాటిస్తాను. ఏం చెప్తుంది? ఒక పరాయి స్త్రీ నా ఎదురుగుండా నుంచి వెళుతోంది, నేను ముందేం చూడాలట? నా కాళ్ళు, ఆవిడ కాళ్ళు చూడాలి. కాలి మెట్లు ఉన్నాయి, ఆవిడ మాతృ సమానం. కాలి మెట్లు లేవు, సోదరి సమానం. చాలా సింపుల్, అంతే. అలా ఉత్తర భారతదేశం అంతా ఒకప్పుడు మనకి దక్షిణ భారతదేశం కంటే కూడా ఎక్కువ మనకి యుద్ధాలు జరిగేటువంటి ప్రాంతంగా ఉండేది. తోటి వారికి మేము ధైర్యముగా ఉండడానికి ఆ పక్కన ఉన్నటువంటి పురుషుడు ఇచ్చేటువంటి ఒక రెస్పాన్సిబుల్ ఓత్ రాఖీ బంధనం, రక్షాబంధనం. నీకు నేనున్నాను. మనకి రాఖీ బంధనం, రాఖీ పండగ మనకి అది కాదు ప్రమాణం. నిజానికి మనకి వైశాఖ మాసంలో భగినీ హస్త భోజనం అని ఒకటి వస్తుంది. వైశాఖ మాసంలో భగినీ హస్త భోజనం, భగిని అంటే సోదరి, హస్తభోజనం. ఆవిడ భగినీ హస్త భోజనం చేస్తే యముడి యొక్క అనుగ్రహం కలిగి అపమృత్యు దోషము ఉండదు అన్న ప్రమాణవాక్యం మనకి వైశాఖ మాసంలో ఆల్రెడీ ఉంది మనకి. మరి ఇది ఏమిటిది? రాఖీ పూర్ణం ఏమిటి అంటే, ఇది తోటి వారికి మేమున్నాము, మిమ్మల్ని రక్షించడానికి, మీకు అభయం మేము ఇస్తున్నామని చెప్పేటువంటి ఒక ప్రమాణమైన ఒక పండగగా ఉత్తర భారతదేశంలో విశేషంగా ఆచరించేటువంటి పండగ రాఖీ పూర్ణిమ. మరి ఇప్పుడే ఎందుకు అనే దానికి ఏమిటంటే, ఆనాటి కాలంలో ఈ సమయము వేటకి వెళ్ళేందుకు, యుద్ధాలు చేసేందుకు వాడేటువంటి సమయం. లేదు, అనుష్ఠానాల కోసం తాపసికులు వెళ్ళేటువంటి సమయం ఇది. అందుకని మిగిలిన వారికి ధైర్యాన్ని ఇవ్వడం కోసం ఆ మగవాళ్ళు ఆడవాళ్ళని సంరక్షించుకునేటట్టుగా, ఇంటి యజమాని అతను తపస్సు కోసం, దక్షిణాయన పుణ్యకాలం తపస్సు కోసం కదా, తపస్సుకు వెళ్ళిపోతారు వాళ్ళు. మిగిలిన శ్రమంతా ఉత్తరాయణ పుణ్యకాలంలో చేస్తారు వాళ్ళు, దక్షిణాయన పుణ్యకాలం తపస్సుల కోసం ఆచరిస్తారు. ఇలా నేపథ్యంలో వారికి కాపలాగా వీళ్ళుంటారు, వీళ్ళు మిమ్మల్ని కాపాడుకుంటారు అని వాళ్ళని భరోసాగా పెట్టేటువంటి ఒక పద్ధతిలో ఈ రాఖీ పూర్ణిమ ఇవన్నీ వచ్చాయి మనకి. నిజానికి రక్షాబంధనము, ఈ రక్షాబంధనం మనకి ప్రమాణం ఏమిటి అంటే వైశాఖ మాసంలో వచ్చే భగినీ హస్త భోజనం. అది మనకి ఇంపార్టెంట్. ఇది ఒక సాంప్రదాయ ఆచారంగా,
ఒక మగవాడు బయటికి వెళితే నా తండ్రి బయటికి వెళ్ళాడు, నేను బయటికి వెళ్ళాను, నా కొడుకు నా భార్యను బిడ్డల్ని కాపాడుకునేటువంటి ఒక ప్రక్రియ. నా తోటివారు, నాన్న నీ చెల్లెలు లాంటిది, నువ్వు కాపాడుకోవాలరా దీన్ని, అది అలాంటి ఒక భరోసా ఇచ్చేటువంటి సాంప్రదాయం. సో అక్కడ నుంచి ఇప్పుడు కాలక్రమేణా ఇది ఒక తోడబుట్టిన వాళ్ళు చేసుకోవడము, తోడబుట్టిన వాళ్ళు మాత్రమే చేసుకోవడము, ఇంకా అంతకుమించి వెళితే ఆ రాఖీల కోసం లక్షలు తగలేయడం, ఇవన్నీ జరుగుతున్నాయి. నిజానికి రాఖీ కడితేనే సోదరుడి యొక్క బాధ్యత కాదు, అది రాఖీ కట్టకపోయినా సోదరుడి యొక్క బాధ్యత ఉంటుంది, రక్షణ. అసలు యాక్చువల్గా రాఖీ పూర్ణిమ అంటే ఈ శ్రావణ పూర్ణిమ అసలు ఏమిటి అంటే హయగ్రీవ జయంతి. ఈ రోజున వేదాలని సంరక్షించడానికి హయగ్రీవ మహానుభావుడు జన్మించినటువంటి పర్వదినం ఈరోజు. అందుకనే ఏం చేస్తారు, శ్రావణ పూర్ణిమ నాడు బ్రాహ్మణులందరూ, వైశ్యులు, క్షత్రియులు వీళ్ళందరూ ఏం చేస్తారు, యజ్ఞోపవీతాలు మార్చుకుంటారు. బ్రాహ్మణులందరూ ఏం చేస్తారు, ఈ రోజున ఉపాకర్మ చేస్తారు. ఉపాకర్మ అంటే వేదాలను వల్లివేస్తారు. ఈరోజు ఆ రోజున వేదాలు ఆవిర్భవించాయని చెప్తారు. ఆ వేదమాత ఆశీస్సులు ఈ రోజు నుంచే ప్రారంభమయ్యాయని చెప్తారు. కాబట్టి శ్రావణ పూర్ణిమ ఆల్టుగెదర్ అదొక విశిష్టమైనటువంటి అద్భుతమైనటువంటి ఒక వైదికమైన క్రతువు అది. సో ఇట్ హ్యాస్ గాట్ ఇట్స్ ఆ సిగ్నిఫికెన్స్ ఉంది ఆ రోజుకి, చాలా భక్తి శ్రద్ధలతో ఆ మాసం అంతా. ఆ రోజున మనం వేద పండితుల్ని పిలవాలని చెప్తోంది శాస్త్రం. వేద పండితులకి ఆ రోజున వేదపారాయణం చేయించి వాళ్ళకి తగిన సత్కారం చేసుకోవాలి, వాళ్ళ ఆశీస్సులు పొందాలి అని మనకి శాస్త్రం చెప్తోంది ఈరోజు. సో అంతటి విశిష్టమైన పండగ, రాఖీ పండగ కన్నా ముఖ్యం ఏమిటి, హయగ్రీవుడి జయంతి. వేదాలు ఆవిర్భవించిన రోజు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. శ్రావణ అమావాస్య గురించి, దాని యొక్క విశిష్టత గురించి చెప్పండి గురుజీ. ఈ నేపథ్యంలో మనకి ఈ శ్రావణ పూర్ణిమ అయిన తర్వాత వచ్చేటువంటిది శ్రావణ అమావాస్య. ఆ శ్రావణ అమావాస్యని పోలాల అమావాస్య అంటారు. ఆ పోలాల అమావాస్య నాడు మనం మొదటి నుంచి ఇన్ని వీడియోల్లో మనం చెప్పుకుంటున్నది ఏంటంటే, దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటే ప్రకృతిలో ఉన్నాడు. అంతేనా? జీవరాశుల్లో, వృక్షాలలో, ప్రకృతిలో ఉన్నాడు దేవుడు. ఈ పోలాల అమావాస్యకి ఒక గృహిణి ఎవరి పూజ చేస్తుంది? ఆవిడ వరలక్ష్మి వ్రతంలో వరలక్ష్మీదేవిని ఆ రోజున ఇచ్చేస్తాం. అలాగే శ్రావణ మాసంలో మంగళగౌరి వ్రతాలు చేస్తారు, మాంగళ్య గౌరీదేవిని పూజించుకుంటారు. శ్రావణ అమావాస్య నాడు పోలాల అమావాస్యగా చెప్పే దాంట్లో ఎవరిని పూజిస్తారంటే కంద చెట్టుని పూజిస్తారు. చూసారు అక్కడ మన దేవుడికి ఆకారం ఏమైనా ఉందా? అక్కడ ఆకారం ఉండదు దేవుడికి. అందుకనే లక్ష్మీదేవికి ఆకారం ఏమిటి? మన తత్వమే. మన ఆరోగ్యంగా ఉంటే లక్ష్మీదేవి ఉన్నట్టే. నేను చక్కగా నవ్వుతూ మాట్లాడుతుంటే నాకు లక్ష్మీదేవి నాతో ఉన్నట్టే, అంతే. అలా కంద చెట్టుకి మనం పూజ చేస్తాం ఆ రోజు. ఏమిటండి కందకి చెట్టుకి ఏమిటి? మనం బంగాళదుంప చెట్టుకి పూజ చేయొచ్చు, లేకపోతే మన చామదుంపల చెట్టుకి పూజ చేయొచ్చు కదా అంటే, ఇవన్నీ నిన్న కాక మొన్న వచ్చినటువంటి చెట్లు ఇవన్నీ. మన బంగాళదుంపలు కానీ లేకపోతే చామదుంపలు కానీ ఇవన్నీ మనకి ఆదిగా మనకి పురాణాల్లో చెప్పబడలేదు, కందని చెప్పారు. ఈ కంద గొప్పతనం ఏమిటంటే, ఒక్క దుంప మీరు నాటితే అది అలా వృద్ధి చెందుతూ అలా భూమంతా పాకేస్తుంది. అది అలా కంద చెట్టుని పూజించటం వలన ఆ ఇంట్లో పిల్లలు, వంశము, భర్త ఆరోగ్యంతో వృద్ధి చెందుతారు అని. అందుకే చూడండి, శ్రావణ మాసంలో వచ్చేటువంటి మొత్తం పూజలన్నీ ఆడవాళ్ళు చేసేవే ఉంటాయి, ఒక్క శ్రావణ పౌర్ణమి వేదపారాయణ తప్ప. తర్వాత శ్రావణ మాసంలో విశిష్టంగా మనం ఆరాధించవలసిన దైవం ఎవరంటే ఈశ్వరుడు. ఈశ్వరుడికి శ్రావణ మాసం అంటే అద్భుతమైన ప్రీతి, అద్భుతమైన శ్రావణ వ్రతం కూడా ఉండేది, నార్త్ ఇండియాలో చేస్తారు వాళ్ళు. అలా శ్రావణ మాసానికిలో అమావాస్య పోలాల అమావాస్య అంటారు. కాలక్రమేణా కొంత దాన్ని ఏదో గ్రామ దేవతలకు ఆపాదించేశారు దాన్ని, పోలేరు అమావాస్య అని. అమ్మవారి పోలేరమ్మ అమావాస్య కాదు, పోలాల అమావాస్యే మనకి ప్రమాణం. అందులో కంద చెట్టుని పూజించాలి. కంద చెట్లు ఇప్పుడు దొరకడం కష్టం కాబట్టి కంద పిలకని తెప్పించి ఇంట్లో దానికి పూజ చేస్తే ఇంట్లో పిల్లలు వృద్ధి చెందుతారు అని మనకి శాస్త్రం చెప్తాం. శ్రీరామరక్ష.